క్షమించడమా? నువ్వింకొక్కసారి కనబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆ వసుంధర తిరిగొచ్చి చేస్తున్న న్యూసెన్స్ చూస్తుంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తోంది. నన్ను చంపితే ఏమొస్తుంది మేడం? తనని చంపేస్తే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది మేడం. మేడం, ఈసారి నేను మీడియేట్ చేయండి మేడం. ఈ కిడ్నాప్లు మర్డర్లు చేసే వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్తాను మేడం. ఇంకొక అవకాశం ఇవ్వండి మేడం. ఈసారి మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయండి మేడం. ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. ఒక్కసారి నువ్వు చేసిన తప్పు చాలు. మళ్ళీ నేను ఇంకోసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు. బయటకెళ్ళు. మళ్ళీ ఇటువైపు వచ్చే ప్రయత్నం కూడా చేయకు. వెళ్ళో. మేడం, నేను మీ దగ్గరికి ఇక రాను. కానీ మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి మేడం. పోరా. ఈసారి ధృవ సార్ ప్లాంటేషన్కి వచ్చినప్పుడు ఆ సూపర్వైజర్ను తీసేయమని చెప్పాలి. ఎన్ని మాటలు చెప్పాడు మన వసుంధర గురించి. అందుకే పొద్దున్నుంచి ఎవరి కళ్ళల్లోకి సరిగ్గా చూడలేకపోతున్నాడు, ఎవ్వరి మీద అజమాయిషీ చేయలేకపోతున్నాడు. ఎస్టేట్లో అందరూ వాడు నిన్న అన్న మాటలకి పీకల దాకా కోపంతో ఉన్నారు. ఉండరా మరి? నిన్న రాత్రంతా నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. వసుంధర గురించే ఆలోచన. తను క్షేమంగా లేనట్టు, ఒంటరిగా ఏడుస్తున్నట్టు ఏవేవో పీడకలలు. ఆ కలలు పీడకలలు కాకపోవచ్చు వదనా. నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంట్రా? నిజంగా అక్కడ వసుంధర పరిస్థితి అదే బాబాయ్. తనక్కడ క్షేమంగా లేదు, ఒంటరిగా కుమిలిపోతోంది. ఆపరా. ఇప్పటిదాకా ఆ దివాకర్ చేసిన తమాషా అయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అయినా వసుంధర అక్కడ క్షేమంగా ఎందుకుండదు? ధృవ సార్ తన పక్కనే ఉన్నారు కదా. నిన్న కూడా ఫోన్ చేసి తన బాగానే ఉందని చెప్పిందిగా. చెప్పిందో బలవంతంగా చెప్పిస్తున్నారు. ఇష్టపడి ఉంటుందో బెదిరిస్తున్నారు. మనం ఏమన్నా దగ్గరుండి చూసామా? ధృవ సార్కి బెదిరించాల్సిన అవసరం ఏంటి? తను మనస్ఫూర్తిగా ఇష్టపడి మా అందరి ముందు మర్యాదపూర్వకంగా వసుంధర్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లారు కదా. మీకు ధృవ గురించి చెప్పిన అర్థం కాదు. తనకి లేని అలవాట్లేదు తెలుసా? ఆపు కార్తీక్, ఇంకాపు. ఆయనకి కొన్ని చెడ్డ అలవాట్లున్నమాట నిజమే. ఆయన మందు తాగడం నేను కూడా చూశాను. కానీ మోసం చేసే మనిషి కాదే. అయినా మోసం చేయాలనుకుంటే మా అందరికీ మాటిచ్చి మా ముందే ఎందుకు వస్తుందని తీసుకెళ్తారు? సరిగ్గా అడిగావు భాస్కర్ అన్న. చూడు కార్తీక్, నువ్వు మనసులో వసుంధరని పెట్టుకొని ఇలా లేనిపోనివన్నీ చెప్తున్నావు. ఇంకా తనని దక్కించుకోవాలని చూస్తున్నావా? అలాంటి ఆశలు నీ మనసులో ఉంటే వాటిని ఇప్పుడే చంపేయి. ఉన్నది ఒక్క మనస్సు, ఎన్నిసార్లు చంపుతారు బాబాయ్ దాన్ని? నేనెలాగైనా వసుంధరని దక్కించుకోవాలని చూసేవాణ్ణి అయితే శంకరం మామయ్య వసుంధరని మర్చిపోమని అడిగినప్పుడు నేను ఒప్పుకునేవాణ్ణా? నువ్వు కూడా తనని మర్చిపోమని చెప్పినప్పుడు ఊరు విడిచి వెళ్ళిపోయేవన్నా చెప్పు. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా బాబాయ్? మాకు పెళ్లి జరగని జరగకపోని మీలానే వసుంధర గురించి, తన క్షేమం గురించి ఆలోచించే హక్కు కూడా నాకు లేదా?
క్షేమంగానే ఉందిరా. లేదు బాబాయ్, తను క్షేమంగా లేదు. అసలు అక్కడ వసుంధర క్షేమంగా లేదు. ఉంటే నేను మీ ముందుకొచ్చి వసుంధర గురించి మాట్లాడేవాణ్ణే కాదు. నా బాధ నాలోనే దాచుకునేవాణ్ణి. తను క్షేమంగా కాదు కదా, కనీసం ధ్రువ ఇంట్లో కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నేను చెప్పేది నిజం బాబాయ్. తను ధ్రువ ఇంట్లో లేదు, ఏదో హాస్టల్లో ఉంది. వాడు మీతో అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు బాబాయ్. మీకీ నెల 27న వసుంధరకి తనకి పెళ్ళని పత్రిక చూపించాడు. కానీ మల్లిక మేడం అదే ముహూర్తానికి గ్రీష్మకి ధ్రువకి పెళ్ళని ఊరందరికీ పత్రికలు పంచుతున్నారు. ఓహో, ఆ విషయం ఈ దివాకర్ నీకు చెప్పాడా? సరైన సాక్ష్యాలు లేకుండా ఇంత పెద్ద నిందలు వేయి కార్తీక్. ప్రేమ పొరల్లో నీకేం కనిపించడం లేదు. మరి మీకేమైంది బాబాయ్? మీ కళ్ళకు ఏ పొరలు కమ్ముకున్నాయి? వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరితే వసుంధర ఒక్క కోటకే రాణి అవుతుందని మీరు అనుకుంటున్నారే? మరి తన చేతికి ఒక మొబైల్ ఫోన్ కూడా ఇవ్వరా? మన ఎస్టేట్లో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతే అడిగే దిక్కు లేదని నీతో వచ్చిన చాలాసార్లు చెప్పావు కదా, మర్చిపోయావా? కార్తిక్ చెప్పే మాటలు వింటుంటే కొంచెం భయమేస్తుంది. వాళ్ళు అసలే డబ్బున్నోళ్ళు, ఏం చేసినా అడిగే దిక్కు లేకుండా చేస్తారు. వాళ్ళతో మనం గెలవలేము. వసుంధర ఎక్కడుందో కనుక్కో అన్నా. తను క్షేమంగా ఉండాలి. ఆ గొప్పింటికి కోడలు అవ్వకపోయినా పర్లేదన్నా. నువ్వేం కోప్పడకక్క. కార్తిక్ చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో తెలియాలి కదా. అయితే నిజం తెలుసుకోండి. మల్లిక మేడంకి ఫోన్ చేయండి. ఒకవేళ ఆవిడ వసుంధర మా ఇంట్లో ఉందని చెప్తే నేనికపై వసుంధర గురించి నోరెత్తను. లేదని తెలిస్తే వసుంధరని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. ఎందుకు చేయరు? వసుంధర నీ దగ్గరే సంతోషంగా క్షేమంగా ఉంటుందంటే ఇక నీ పెళ్లి చేయడంలో వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది? ఎస్టేట్లో మీరు ప్రేమించుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. ఏదో వసుంధర కాస్త సుఖపడుతుందని అందరూ తనని ఒప్పించారు, కానీ లేదంటే మీ పెళ్లి చేయడానికి ఇక్కడ ఎవరూ వ్యతిరేకం కానే కాదు, అంతే కదా? మీరు చెప్పేది నిజమైతే, వసుంధరకి కనీసం వాళ్ళ ఇంట్లో చోటివ్వలేదన్నమాట నిజమైతే, తన తండ్రి స్థానంలో నించొని కార్తీక్తో నేను పెళ్లి చేస్తాను. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే ఇకపై నువ్వు వసుంధర గురించి ఆలోచించను అని నాకు మాట ఇవ్వాలి. సరే బాబాయ్, తన సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మల్లికా మేడంకి కాల్ చేయి. నేనా? అవును, నువ్వే. ఈ కథ అంతా మొదలెట్టింది నువ్వే కదా, ముగించాల్సింది కూడా నువ్వే. కాల్ చేయి. మేడంకి కాల్ చేయి. వసుంధర ఎక్కడుందో తెలిసే వరకు ఎస్టేట్లో ఏ పని జరగదని చెప్పు. అవసరమైతే స్ట్రైక్ చేస్తామని చెప్పు. నేను గ్రీష్మ మేడంకి ఫోన్ చేస్తాను. అవసరం లేదో, నేరుగా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మల్లికా మేడంకే ఫోన్ చేయి. అవును, మల్లిక మేడంకి కాల్ చేయాలి. అవును, మల్లిక మేడంకి కాల్ చేయాలి. అవును, మల్లిక మేడంకి కాల్ చేయాలి. మీరేంటి
నిజంగా స్ట్రైక్లా ఫీల్ అయిపోతున్నారు? కొన్ని మాటలతో సామరస్యంగా పరిష్కరించుకోవడమే చాలా మంచిది. ఈ టైంలో ఎస్టేట్ సూపర్వైజర్ కాల్ చేస్తున్నాడేంటి? ఇది చాలా పీక్ టైం కదా. ఆంటీ, ఆ ఎస్టేట్ వాళ్ళు ఎలా చెప్తే వసుంధర అలా వింటుంది. వాళ్లే దగ్గరుండి ఇక్కడికి పంపించారు. మీరు పెళ్లికి ఒప్పుకోవటం లేదని తెలిస్తే వాళ్లే వచ్చి దగ్గరుండి తీసుకువెళ్తారు. అప్పుడు మన చేతికి మట్టంటదు. అందుకే ఇందాక ఆ సూపర్వైజర్కి కాల్ చేసి దానికి కావాల్సిన వాళ్ళకి చిన్న జర్కివ్వమన్నాను. తను ఇచ్చినట్టున్నాడు. దాని ప్రభావమే ఈ ఫోన్ కాల్. ఇప్పుడు మీరు వాళ్ళకి ఫైనల్ చెక్ పెట్టండి. హలో మేడం, ఎస్టేట్ నుంచి దివాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పు దివాకర్. మేడం, క్షమించండి ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. కానీ ఎస్టేట్లో పని వాళ్ళ నుంచి ఒత్తిడి వల్ల నేరుగా మీకే కాల్ చేయాల్సి వచ్చింది మేడం. మేడం, వాళ్ళందరూ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు మేడం. దేని గురించి? అది వసుంధర గురించి మేడం. తను ఎక్కడుందో చెప్పకపోతే వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తామంటున్నారు మేడం. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఓకే మేడం, ఇదిగోండి. మేడం, మా వసుంధరని ధ్రువ సార్ ఎస్టేట్ వాళ్ళందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. దానికి మీరు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. ఈ నెల 27వ తారీఖున తనకి ముహూర్తం అని పెళ్లి పత్రిక కూడా పంపించారు. అది నిజమేనా మేడం? అవును, 27వ తారీఖున పెళ్లి అన్న మాట నిజమే. కానీ పెళ్లి కూతురు వసుంధర కాదు, గ్రీష్మ. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఈ మల్లిక అంటే ఏంటో తెలిసి కూడా ఒక కూలిదాన్ని కోడలుగా చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? ఆ వసుంధర కొన్ని రోజులు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండి వెళ్ళింది. నా ఇంట్లో దానికి ఆస్థానం ఇవ్వడమే ఎక్కువ. అంతకు మించి కలలు కనకండి. ఫోన్ దివాకర్కి ఇవ్వండి. మేడం, ఇలాంటి డిస్కషన్లు పొడిగిస్తూ పనులు ఎగ్గొడితే అందరినీ పీకి పారేస్తానని చెప్పు. సరే మేడం. ఇప్పటికైనా వాళ్ళేంటో అర్థమైందా బాబాయ్? నేను చెప్తే మీరందరూ నా మాట విన్నారా? ఆ వసుంధర కొన్ని రోజులు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండి వెళ్ళింది. మన వసుంధర్ని వాళ్ళింట్లో పనమ్మాయిగా ఉంచాడా? అమ్మ ఒప్పుకుంది, ఆఫీస్కి వెళ్తుందని ఎంత మోసపోయాం. ఎన్ని అబద్ధాలు చెప్పాడు. తనని మహారాణిలా చూసుకుంటామంటే పంపించాము. ఇలా చేస్తారనుకోలేదు. తను ఏ హాస్టల్లో ఉందో తీసుకురండి భాస్కరన్న. తనని చూసే వరకు ఇక్కడెవరికి మనశ్శాంతి ఉండదు. వసుంధర ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను బాబాయ్. మీరు చెప్పినట్టు
నాకు వసుంధరనిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండండి. కార్తీక్ ఆగు, నేను వస్తాను. మీరందరూ పనులకెళ్ళండి. నేను కార్తీక్ వైజాగ్ వెళ్ళి వసుంధర్ని తీసుకొని వస్తాం. పద. అబ్బా, చెప్పు దివాకర్. మేడం మీరన్నమాట గుర్తుందిగా, నాకు డబుల్ ప్రమోషన్, శాలరీ హైక్ అన్నారు. నేను చెప్పిన కండిషన్ గుర్తుందిగా, వసుంధర మళ్ళీ తిరిగి రాకపోతే. మేడం ఇక్కడంతా సెట్ అయిపోయింది మేడం. ఊర్లో అందరూ మీరు మేడం చెప్పిన మాటలు విని ధ్రువ సరే వసుంధరని మోసం చేశాడనే ఒపీనియన్కి వచ్చేశారు. ఊరే స్వయంగా దగ్గరుండి తన పాతలవర్ని తనని తీసుకురమ్మని పంపించారు. నిన్నటిదా మొన్నటిదా చిన్నప్పటి ప్రేమ. పైగా ఇక్కడ ఈ అమర ప్రేమికుడు తన కోసం తప్పించిపోతున్నాడు మేడం. ఆ భాస్కర్ కార్తిక్ వెళ్ళిన స్పీడ్ చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా వసుంధరని తీసుకొచ్చేస్తారు మేడం. తను కూడా వాళ్ళతో వచ్చేస్తుంది మేడం. నువ్వు చెప్పింది చెప్పినట్టు జరిగితే నువ్వు అనుకున్నవన్నీ కన్ఫర్మ్ దివాకర్. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అక్కడ వసుంధరావు, ఇక్కడ ఆంటీ ఏదో ఒకటి చేసి ధ్రువాని ఒప్పిస్తుంది. నా లైఫ్ సెట్ అయిపోతుంది. అమ్మో, 4 అవుతుంది. ఆంటీకి ధ్రువ ఏం చెప్పాడో ఏంటో. ఏం డిసైడ్ చేసావమ్మా? దేని గురించి? వసుంధరతో నా పెళ్లి గురించి. నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను మల్లికని, ధ్రువని కాదు. మాటి మాటికి డెసిషన్ చేంజ్ చేసుకోవడానికి. అప్పుడే నా డెసిషన్ కూడా విన్నావు కదా నువ్వు. నువ్వు తన్ని ఫిక్స్ అయితే నేనేం చేయలేనమ్మా. నేనదే ముహూర్తానికి వసుంధరని పెళ్లి చేసుకుంటాను. నేను ప్లాంటేషన్కి తీసుకువెళ్తాను, అక్కడే ఉంటాను. నీ అంగీకారం ఉందా లేదా? అది ఈ జన్మలో జరగదు. నీ డెసిషన్ నువ్వు చెప్పావు కదా, ఇక నా డెసిషన్ విను.
ఇది మాత్రమే కాదు, ఇక నిన్ను పీపీ గ్రూప్ ఆఫ్ కార్పొరేట్ వైస్ చైర్మన్గా ఆ పోస్ట్ నుంచి టర్మినేట్ చేస్తున్నాను. ఆస్తిలో కూడా నీకు ఎలాంటి హక్కు ఉండదు. ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సగం వాటా నాది. ఈయన మా మామయ్య. నమస్తే నమస్కారం అంకుల్. మా బావ. పెళ్లి పత్రికలో రాసినట్టు 27వ తారీఖునే వసుంధరతో నా పెళ్లి.